నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ తెనిమి రాజేష్. త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతున్నట్టుగా ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. పార్లమెంట్ సమావేశాలు ముగియగానే మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచనలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్టుగా కూడా విస్తృతంగా పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఈసారి ఖచ్చితంగా కేబినెట్ విస్తరణలో కొందరు మంత్రులకు ఉద్వాసన కూడా పలుకుతారనే టాక్ ప్రధానంగా బీజేపీ వర్గాల నుంచి కూడా వినిపిస్తుంది. బీజేపీలో కూడా అంతర్గతంగా టాక్ మొదలైంది. ముఖ్యంగా పని చేయనటువంటి మంత్రులు తొలగించి వారి స్థానంలో కొంత ఆర్ఎస్ఎస్తో కొంత మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి లీడర్లకు క్యాబినెట్లో చోటు కల్పిస్తారనే చర్చ ఢిల్లీలో జోరందుకుంది. అలాగే బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేర్పులు కూడా ఉండబోతున్నట్టుగా కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు తాజాగా ఓ కేంద్ర మంత్రిని రాష్ట్రపతి పదవికి నామినేట్ చేస్తారని, మరోవైపు తెలంగాణకు చెందినటువంటి బండి సంజయ్ని కూడా మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం స్పష్టంగా జరుగుతూ ఉంది. అంటే ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి జైశంకర్ కొనసాగుతూ ఉన్నారు. అలాగే హర్దీప్ సింగ్ పురి, అట్లాగే అర్జున్ రామ్ మేఘ్వాల్, అశ్విని వైష్ణవ్ లాంటి మంత్రులను కొంత బ్యూరోక్రసీ నుంచి వచ్చినటువంటి వాళ్ళను నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వారిలో ఎవరెవరిని తప్పిస్తారన్నది మాత్రం ఇప్పుడు అసలైనటువంటి విషయం చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలు తీసుకున్నా, లేదు అంటే ఇప్పుడు ఆ బ్యూరోక్రాట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని వీరు కాక అనేక మందిని కూడా కొంత పనితీరు ఆధారితంగా తప్పించే అవకాశాలు ఉన్నాయనే అంశాలే స్పష్టంగా చర్చనీయాంశం అవుతుంది. ఆ దిశగా కొంత కసరత్తు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. వారిలో కొందరికి జాతీయ స్థాయిలో, అట్లాగే మరికొంతమందికి రాష్ట్రాల్లో కూడా పార్టీ బాధ్యతలు అప్పగిప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నట్టుగా సమాచారం. ఇక ఇప్పటికే ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి నామినేషన్లు దాఖలు చేసేందుకు కూడా తుది గడువు ఆగస్టు 21 కావడంతో బీజేపీ తరఫున ఎవరిని నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎవరు నామినేషన్ దాఖలు చేస్తారనే అంశంపైన కూడా త్వరలోనే క్లారిటీ రాబోతోంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా వంటి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఇదే లిస్టులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి గవర్నర్ పేరు కూడా ప్రముఖంగా మైనారిటీ కోటాలో వినిపిస్తుంది. సో ఇప్పుడు బీజేపీ ఎవరిని నియమించాలనే ప్రతిపాదనపైనే కొంత మంతనాలు జోరుగా జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అలాగే కేంద్ర బీజేపీ చీఫ్గా అక్కడ పదవికి కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను అప్పగించబోతున్నట్లుగా కూడా ప్రచారం సాగుతుంది. దీంతో మొత్తం రీషఫల్ అయిపోతుంది. క్యాబినెట్తో పాటుగా ఉపరాష్ట్రపతి పదవి, అట్లాగే బీజేపీ చీఫ్. సో ఇప్పుడు తెలంగాణ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కొనసాగుతూ ఉన్నారు. ఆయన తనను కేంద్ర హోంశాఖ మంత్రి పదవికి సంబంధించి తనను విముక్తి కల్పించాలని కేంద్రాన్ని ఆయనే స్వయంగా కోరినట్లుగా కనిపిస్తోంది. మరి కేంద్ర మంత్రి హోదాలో తాను పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతున్నానని చెప్పినట్లుగా సమాచారం. అంతేకాదు ఆయనే స్వయంగా ఈ మధ్యకాలంలో స్టేట్మెంట్స్ చేశారు. సో ఇవన్నీ కనుక పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా తెలంగాణలో కొంత పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో బీజేపీ కృషి చేయాలనుకుంటున్నట్టుగా స్పష్టంగా బీజేపీ వర్గాల నుంచి సమాచారం. సో ఇప్పుడు ఏదైతే ఆర్ఎస్ఎస్ సంబంధించి అంటే సంఘ్ పెద్దల వద్ద కూడా బండి సంజయ్ తమ మనోగతాన్ని వెల్లడించినట్టుగా వారి ఆమోదాన్ని కూడా పొందినట్టుగా కనిపిస్తుంది. దీంతో ఖచ్చితంగా బండి సంజయ్ కేంద్ర కేబినెట్ నుంచి ఎగ్జిట్ అయి రాష్ట్రంలో పార్టీ సంబంధించినటువంటి కీలక బాధ్యతలు కొంత అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయన స్థానంలో తాజాగా తెలంగాణ నుంచి ఎంపీ లక్ష్మణ్కు ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు ఏపీలో కూడా కూటమి పార్టీలకి ఒక్కో మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలు కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిని వదిలేందుకు రెడీ కావడంతో పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. మరోవైపు లక్ష్మణ్కి అక్కడ ప్లేస్మెంట్ క్యాబినెట్లో కల్పిస్తే ఖచ్చితంగా బీసీలకు కొంత ప్రియారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ రాజకీయాలన్నీ బీసీ చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి మోదీ వ్యూహంగా ఖచ్చితంగా లక్ష్మణ్ని ప్లేస్ చేస్తే అది కొంత క్రెడిట్ దక్కుతుంది. సో ఇదంతా కూడా ఒక వ్యూహంలో భాగంగానే స్పష్టంగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ చీఫ్గా ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆయన ఉన్నటువంటి బండి సంజయ్ని తప్పించి హైకమాండ్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలను ఎన్నికల ముందు అప్పగించింది. మరి ఆ తర్వాత కిషన్ రెడ్డి నేతృత్వంలో ఎన్నిక వెళ్ళినటువంటి బీజేపీ కేవలం 8 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ అనూహ్యంగా 8 స్థానాలకే కొంత కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇప్పుడు బీజేపీ లక్ష్యం ఖచ్చితంగా తెలంగాణలో అధికారం రావాలని అనుకుంటుంది. మరోవైపు సౌత్లో పాగా వేయాలనే లక్ష్యం కనిపిస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా బిజీ షెడ్యూల్ కారణంగా కొంత పార్టీకి సమయం కేటాయించలేకపోవడంతో ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త నేతకు, మరోవైపు బీజేపీ లాయలిస్ట్గా ఉన్నటువంటి రామచంద్రరావుకి కొత్తగా తెలంగాణలో బీజేపీ చీఫ్ ఇచ్చింది. అంటే ఎవరు ఊహించినటువంటి రీతిలోనే ఆయనకి రాష్ట్ర చీఫ్ పదవి దక్కిందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ఆశావాహుల లిస్టులో కూడా ఇప్పుడు బండి సంజయ్ మరోసారి తెలంగాణపై ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. కేంద్ర మంత్రి పదవిని కూడా వదులుకునేందుకు ఆయన రెడీ అవుతున్నారు అంటే ఖచ్చితంగా దీని వెనకాల భారీ వ్యూహం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఈటల రాజేందర్, బండి సంజయ్ ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున
వివాదం చెలరేగింది, బహిరంగంగానే విమర్శించుకున్నారు. ఎలా కలిసి పనిచేస్తారన్న వాదన కూడా ఇప్పటి నుంచే కొంత తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే బండి సంజయ్కు రాష్ట్రంలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది మాత్రమే ఇప్పుడు త్వరలో తెలిసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బండి సంజయ్కి రామచంద్రరావుతో కలిసి అటాచ్ చేసి తెలంగాణలో కొంత బీజేపీ వేవ్ని క్రియేట్ చేసేలాగా కొంత ముందుకు తీసుకెళ్తారా, లేదు అంటే ఇప్పటికే బీజేపీలోకి కొంత వలసలు స్టార్ట్ అవుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ వీక్ అవుతుంది. బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఇప్పటికే గువ్వల బాలరాజు అక్కడ ఇప్పటికే రాజీనామా చేశాడు. చాలా మంది ఇంకా బీజేపీ జాయిన్ అయ్యింది క్యూలో ఉన్నారు. మరోవైపు బిఎల్ సంతోష్ కొంత జాయినింగ్స్ని ఆపరేట్ చేస్తున్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఒకవైపు జాయినింగ్స్ మీద బండి సంజయ్ దృష్టి పెట్టి ఖచ్చితంగా రామచంద్రరావు గారికి కొంత సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా బీజేపీని తెలంగాణలో ఉవ్వెత్తున లేపేందుకు ఒక స్కెచ్ లాగా మోడీ కొంత కనిపిస్తుంది. మరోవైపు బండి సంజయ్కి ఎటువంటి పాత్ర ఇస్తారు, ఎటువంటి పాత్ర ఇస్తే మరి ఈటల రాజేందర్కి బండి సంజయ్కి ఎట్లా సింక్ కుదురుతుంది, మరొకసారి ఈ వివాదం ఎట్లా దాన్ని హైకమాండ్ డీల్ చేస్తుంది అనేది ఒక చర్చ. మరోవైపు ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో చాలా వరకు రీషఫుల్ తర్వాత నరేంద్ర మోదీ కూడా ఇప్పుడు ఏజ్ అయిపోతుంది, రిటైర్మెంట్ అనే చర్చలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ నాయకులే ప్రధానంగా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు అందరూ కూడా అందిపుచ్చుకున్నాయి పల్లవిని. సో ఈ నేపథ్యంలో ఒకవైపు అది ఎదుర్కొంటూనే ఇప్పుడు రీషఫుల్ చేసి మరోవైపు ఎక్కడెక్కడైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ, ఎన్డీఏ లబ్ధి జరిగేందుకు కొంత వ్యూహాత్మకంగా అడుగులు అయితే పడుతున్నట్టు కనిపిస్తుంది. బీహార్ కానీ, తమిళనాడు కానీ, పశ్చిమ బెంగాల్ కానీ ఇటువంటి రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీజేపీ రాణించేందుకు కొంత ఎత్తుగడలు వేస్తున్నట్టు కనిపిస్తుంది. దీంతో ఖచ్చితంగా ఇప్పటివరకు ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంత ఆయా రాష్ట్రాల్లో అట్లాగే సెంట్రల్ బీజేపీలో కొంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద నరేంద్ర మోదీ వ్యూహాలకు ఆర్ఎస్ఎస్ పదును పెడుతూ ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరెవరికి ఏ ప్లేస్మెంట్స్ దక్కుతాయని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంటే మొత్తం మీద చాలా వ్యూహాత్మకంగా పావులు అయితే కదుపుతున్నట్టుగా కనిపిస్తుంది. సో మీరు కూడా క్యాబినెట్ రీషఫుల్ మీద మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.